అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణలోని 1840 ప్రైవేటు విద్యా సంస్థలు నేటి నుంచి బంద్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం హామీ మేరకు నిధులు విడుదల చేయకపోవడంతో బంద్ బాట పట్టాయి. పూర్తి బకాయిలు చెల్లించే వరకు సమ్మె కొనసాగిస్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థలు నేటి నుంచి బంద్కు పిలుపునిచ్చాయి. బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై నిరసనగా డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ సహా అన్ని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు సమ్మెలోకి దిగుతున్నాయి. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1840 కాలేజీలు బంద్ కానున్నాయి. దీని ఫలితంగా దాదాపు 35 లక్షల మందికి పైగా విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడనుంది. గత 4 ఏళ్లుగా పేరుకుపోయిన భారీ మొత్తంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రైవేటు కాలేజీల సమాఖ్య గత 2 నెలలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ అంశంపై పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. గతంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దీపావళిలోగా 1200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ మేరకు కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో మిగిలిన 900 కోట్లు విడుదల చేయాలని యాజమాన్యాలు పదే విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సమ్మె నోటీసు ఇవ్వగా ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. తక్షణమే 150 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇస్తూ సమ్మెను విరమించాలని కోరారు. అయితే ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు బకాయిలు చెల్లించినంత వరకు సమ్మె విరమించేది లేదని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. సమాఖ్య అధ్యక్షుడు నిమ్మగడ్డ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నామని తెలిపారు. సోమవారం నుంచి అన్ని ఉన్నత విద్యా సంస్థలు మూతపడతాయని, ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నప్పటికీ బకాయిలు విడుదలయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు. యాజమాన్యాల సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పరీక్షలను వాయిదా వేయాలని సమాఖ్య అన్ని యూనివర్సిటీలను కోరింది. దీనికి స్పందించిన అధికారులు పలు పరీక్షలను వాయిదా వేశారు. ముఖ్యంగా JNTU పరిధిలోని ప్రథమ సంవత్సరం 2వ సెమిస్టర్ వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయి. అలాగే BED, DED పరీక్షలు, పలు కాలేజీల్లో జరుగుతున్న ఇంజనీరింగ్ ఇంటర్నల్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీలు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, 175 ఇంజనీరింగ్, 123 ఫార్మసీ, 300 MBA, MCA సహా మొత్తం 1840 సంస్థలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేస్తేనే ఈ విద్యా సంస్థల సమ్మె విరమించే అవకాశం ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.